మమ్మల్ని నీ తోబుట్టువులనుకోమ్మా. ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది మొన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రమే నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అరుణాచలం. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను, నీకు నాకు సెక్రటరీకి. ఎన్ని రూములు బుక్ చేసావు? 3 రూములు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 రూములా? 7 రూములు కాదు, 7 అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్. Yes sir. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. I am sorry sir. Already few rooms are occupied by foreigners. మీదే రాష్ట్రం? ఆంధ్ర. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడితే అవమానమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడో పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమనండి. సార్ క్షమించాలి సార్, వాళ్ళని బయటికి పంపడానికి మీరు 4 రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. 1.5 కోట? జూజూబి, నేను 2.5 కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ. మిస్టర్ ఆఫ్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు? మీరు హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? ఆ టేపు చూడు. హాయ్ హాయ్. ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్. కమాన్. యా, బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్నే ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడా. పాత కదా మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా. అల్లుడు మావా. అల్లుడు మావా. మావా, నువ్వు పెద్ద కోటీసుడు వేయమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అదే కదా. అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది? మా మామ. ఓ మామ. ప్రోగ్రామ్ మామని కాదు, సొంత మామనే. అరుణాచలం అరుణాచలం, నాకు జ్ఞానానికి 2 గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం. ఏ జ్ఞానం అదే కదా? అదే అదే. అవి గదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. ఏంటో లక్ష్మి, అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం, ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరేం కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు?
నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావగొట్టి చెవులు పోయావు కదా. సజా మస్తాన్ గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గని కొట్టాడు. మనం బరంపురం. రా బావా రా. ఆయన రారు. ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు. అలా బావతో షికారికి వెళ్ళొస్తా. పద బావా. దెబ్బ తేలిందా బావా? అబ్బే అస్సలు తగలేదు బావా. అమ్మో అయ్య బాబాయ్, మనం ఇంత తినేసాం, ఇంత తాగేసాం. నా దగ్గర డబ్బులే లేవు బా. నీ దగ్గర డబ్బులు ఏమన్నాయా బా? డబ్బులా? ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఈయనెవరో తెలుసా? మస్తాన్ గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్తిని. మేం తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవడరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూజ చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? ఓ అప్పగా బాబు గారు పార్సల్ కట్టరా. అందరికీ నమస్కారం. మన పురపాలక సంస్థ రజతోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను. మన పురపాలక సంస్థకి 25 వర్షములు నిండినవి. అందులకే ఈనాడు మనమందరము రజస్వల ఉత్సవము చేసుకుంటున్నాము. రజస్వలంటే సమతట్టం మేడం. మనమంతా ఇవాళ ఈ రోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నామనే మేడం గారి అభిప్రాయం. Yes, I feel that it is a privilege to celebrate Silver Jubilee function of this municipality during my period. ఈ శుభ సందర్భంలో మనమందరము గుండీలు విప్పుకొని ఆనందముగా పాటలు పాడాలి. గుండీలు విప్పుకొని కాదు మేడం, మనమంతా గుండెల నిండా ఆనందాన్ని నింపుకొని ఖుషీమత్ చేసుకోవాలనే మేడం గారి అభిప్రాయం. మనమందరము మన పాదాలు మర్చిపోయి హోదాలు మర్చిపోయి వినోద కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. తీసుకోండి తీసుకోండి అమ్మా. హలో హౌ ఆర్ యు? ఫైన్. ఏమిటి ఇంత లేటు? కమన్ కమన్. వెల్కమ్ వెల్కమ్. హాయ్. హలో. వసో వసో నా చొక్కా తడిపేస్తున్నావు. సో వాట్ కేకే, నువ్వు నీ చీర తడిపేసుకో. ఇన్ఫాక్ట్ ఇది నీ చీరే. జోకు ఫన్నీ, వెరీ ఫన్నీ. రండి రండి. వసే బామా ఇట్రా. నిన్నే నమస్కారం. ఏమిటా పిచ్చి కేకలు పిచ్చి వేషాలను? కర్ర తీసివే. నీకే చెప్పేది, అలా అరవద్దన్నా. డోర్ మూసి కూర్చోండి. భామగారు, ఈ పూట మీ భర్తగా నటించమని అద్భుతమైన పాత్రనిచ్చారు. నేను ఆ పాత్రలో దూరి లీనమైపోయాను. మామూలు రంగస్థలం మీద 2732 పాత్రల్లో దూరాను. కానీ ఇది జీవన రంగస్థలం. ఇటు మీ భర్తగా, అటు నడుము విరిగిన అవిటివాడుగా. నన్ను ఆపకండి,
నాకు హద్దులు పెట్టకండి. నాలోని కళా తపస్వి గడ్డాలు పెంచుకొని ఎదిగిపోయాడు. మీరు డబ్బు ఎగేసినా సరే నా నట స్వేచ్ఛని చంపకండి. ఓసి ఏమిటి బొత్తాలు పెట్టడం? ఎగుడు దిగుడుగా సరిగా పెట్ట. ఏమా నమస్కారం అండి. మీరేనా మీ ఆయన బాగా కొడుకున్నట్టున్నారే? ఏదో తమలాంటి నడుం బాగా సులువైందండి. ఏదో తమలాంటి పుణ్య దంపతుల తాంబూలం అనగానే శక్తి అదే వచ్చిందండి. మొత్తానికి భలే అదృష్టవంతుడు అయ్యా. ఆ సావిత్రి సత్యవంతుని బతికించుకున్నట్టుగా నీ భార్య. నిజం బాబాయ్, ఈ రోజుల్లో ఉద్యోగం చేసి గడించి భర్తని కుటుంబాన్ని పోషించడం అంటే అదే మహాపతివ్రతలు ఇలా చేస్తారు. కరెక్ట్ సార్. మామూలు పతివ్రతలైతే ఏమిటా మాటలు, మామూళ్ళు మహాలును. అయినా పతివ్రతల గురించి బ్రహ్మచారి నువ్వు మాట్లాడేమిటే? హలో హలో, ఐఎమ్ కేకే మిస్టర్ కిమోజీ. ఐఎమ్ కిమోజీ. కాదు కాదు, కృష్ణాజీ. దానికంటే కిమోజీ బాగా సూట్ అవుతుందండి. కిమోజీ అంటాడేమిటి? కీ అంటే కిరాయి. అంటే కిరాయి మొగుడనే? ఈ విషయం వాడికి ఎలా తెలుసు? అసలు వాడికి నీకేమిటి సంబంధం? నా అసలు మూడు కదలలేడని చెప్పాను కదా, ఈ ఐడియా ఇచ్చింది ఆయనే. ఓ మందేసుకుంటే మీ కక్క వస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే మరి టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వెయ్యాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50 నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా? ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. అనవే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే కానీ ధీమా? వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన కూడా తాగేసేవారు. ఇదిగో 50. ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు తగ్గేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి క్వార్టర్ కొట్టి అట్నుంచి వెళ్ళిపోయి రెంట్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం